వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి హెడ్లైన్ షోలో పాల్గొనడానికి టీఆర్ఎస్ నుంచి జీవన్ రెడ్డి గారు వచ్చారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కారుమూరి నాగేశ్వరరావు గారు, అలాగే అనంతపురం నుంచి బీజేపీఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు లైవ్లో ఉన్నారు. దీంతో పాటుగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి గారు కూడా కాసేపట్లో ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ముందుగా నల్గొండ జిల్లాలో బోరుబావిలో బాలుడు పడి మరణించిన ఘటనపై డిస్కస్ చేద్దాం. ఎందుకంటే గతంలో కూడా నల్గొండతో పాటుగా కరీంనగర్, వరంగల్, అటు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగాయి. గతంలో 2 ప్రభుత్వాలు కూడా ఒక స్పష్టమైన జీవో జారీ చేయడం జరిగింది. ఖాళీగా ఉన్న బోరుబావులను ఎట్టి పరిస్థితులను మూసివేయాలి, ఆ బాధ్యతను స్థానిక రెవెన్యూ అధికారులే తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఒక రకమైన కార్యక్రమం కూడా జరిగింది. దీంతో పాటుగా అనేక సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, పత్రికలు కావచ్చు, సాక్షి లాంటి మీడియా గ్రూప్ కావచ్చు, పెద్ద ఎత్తున బోరుబావుల మూసివేతకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. కానీ నిన్న జరిగిన ఘటనలో 4 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన అందరినీ తీవ్రంగా కలిచివేసింది. నిన్న ఆదివారం పూట జరిగిన ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని కూడా పెద్ద ఎత్తున కుదిపేసింది. దీంతో ముందుగా మాట్లాడడానికి జీవన్ రెడ్డి గారు, అసలు ఈ బోరుబావుల విషయమై అంటే ప్రాణాలు తీసేటంత స్థాయికి చేరింది బోరుబావు అనేది. పిల్లలు ఆడుకుంటూ బోరుబావులు పడిపోతున్నారు. వాళ్ళని వెలికి తీయలేక అనేక పెద్ద యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినా కూడా ప్రాణాలు దక్కిన పరిస్థితి. అసలు ఈ బోరుబావుల మీద ఖాళీగా ఉండే బోరుబావులను మూసివేయడం పైన, సమగ్రంగా వాటిని పర్యవేక్షించడం పైన, లేకపోతే వాటిని పూర్తిగా మూసేసి ఇలాంటి ప్రాణాలు తీసే ఒక అవకాశం లేకుండా చేయటానికి గతంలో ఒక జీవో కూడా వచ్చింది. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన ఏదైతుందో శివ అనే బాలుడు చాలా బాధాకరం, దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి సంఘటనలు జరగడం ఇక్కడే కాదు, భారతదేశంలో ఎక్కడ జరిగినాయని చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఏకైక సంతానం అంటే ఇప్పుడు ఈ బోరుబావుల దగ్గర ఇప్పుడు వ్యవసాయ ప్రాంతంలో అయితేనేమో రైతులు నిర్లక్ష్యం వహించద్దు, గ్రామాల్లో అయితే గ్రామ అధికారులు కానీ, అదేవిధంగా ఊర్లలో విలేజ్లలో ఒకవేళ వేస్తే, మన ఇళ్ళల్లో వేస్తే ఆ ఇంటి యజమాని కానీ నిర్లక్ష్యం వహించడం వల్ల ఇది జరుగుతుంది. దానికి బోరుబావి వేసినప్పుడు ఒకవేళ ఆ బోరు పాస్ అయ్యి వాటర్ పడ్డా కానీ, ఒకవేళ ఫెయిల్ అయ్యి నీళ్ళు లేకున్నా కానీ వెంటనే దానికి ఒక పైకప్పు ఉంటుంది. ఆ బోర్వెల్ ఎవరైతే వేస్తారో యజమాని ఆయనే ఆ పైకప్పు బిగించే విధంగా మనకు చర్యలు తీసుకోవాల్సినగా జీవో కూడా ఉంది. ఇప్పుడు రెవెన్యూ అధికారుల దగ్గర జీవో కూడా ఉంది. కొంత నిర్లక్ష్యం వల్ల మళ్ళీ ఆ బోర్ వేసిన సమయంలో వీళ్ళకి ఇంటిమేషన్ లేకపోవడం. ఎందుకంటే ఇప్పుడు జీవో ఉన్నప్పుడు కూడా ప్రతి దగ్గర బోర్ వేసే దగ్గర రెవెన్యూ అధికారులకు ఇంటిమేషన్ లేకపోవడం, ఇట్లాంటి చర్యల వల్ల ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీనికి మరి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు స్పందించి రెవెన్యూ అధికారులపై గతంలో ఉన్న జీవోలే కాకుండా ఇంకా జీవోలను మార్చి సీరియస్గా తీసుకునే విధంగా మేము కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా. జీవన్ రెడ్డి గారు, ఇప్పుడు గ్రామాల వారిగా కొన్ని కమిటీలు ఉంటాయి, రెవెన్యూ కార్యదర్శి గ్రామంలో ఉంటారు. ఏ రైతు ఎక్కడ బోరు తీస్తాడో స్పష్టంగా తెలుస్తుంది. ఏ బోరు వాడుతున్నాడు, ఏ బోరు వాడలేదని స్పష్టంగా గ్రామం స్థాయిలో అందరికీ తెలిసి ఉంటుంది. అయితే ప్రభుత్వం ఇతరత్ర కార్యక్రమం మీద కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. కానీ ఇలాంటి వ్యవహారం మీద, ఇలాంటి ప్రాణాలు తీస్తున్న ఒక రకమైన దీని మీద మాత్రం పెద్ద ఎత్తున పోరాటం చేయటం లేదు, పెద్ద ఎత్తున ప్రచారం జరగట్లేదు. దీని మీద ఒక కార్యాచరణ ప్రణాళికన్న అమలు కావట్లేదని ఒక రకమైన వాదన, పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ రాష్ట్రం కావచ్చు, ఆ రాష్ట్రం కావచ్చు. శ్రీహరి గారు, ఇప్పుడు ఏముందంటే మన దగ్గర చట్టాలు ఉండడం సర్వసాధారణం అండి. ఇలా ప్రతిదానికి చట్టాలు ఉంటాయి. ట్రాఫిక్ రూల్స్ నుంచి పట్టుకుంటే బోరుబావులపై పైకప్పు పెట్టాల్సింది కూడా చట్టాలు ఉన్నాయి. కానీ చట్టాలను నిర్లక్ష్యం చేయడమే ప్రధాన ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఇప్పటి నుంచి అయినా కానీ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త వహించి ప్రతి దగ్గర, అంటే ఇప్పుడు చాలా గ్రామాల్లో విలేజ్ డెవలప్మెంట్, మా ఆర్మూర్లో అయితే విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు ఉంటాయి. అట్లాంటి డెవలప్మెంట్ కమిటీలు యాక్షన్ తీసుకొని ఆ బోర్ వేసిన వెంటనే ఆ విలేజ్ కార్యదర్శి కానీ, విఆర్ఓ కానీ, ఎంఆర్ఓ కానీ, స్థానిక ఎంపీడీఓ కానీ అట్లాంటి అధికారులు, ఆ స్థాయి అధికారులు చర్యలు తీసుకొని ఇమ్మీడియట్లీగా ప్రతి బోరు వేయగానే పైకప్పు పెడితే చాలా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. మన టీవీలలో కూడా డిస్కషన్ జనరల్గా ఏమవుతుందంటే ఈ బోర్ల బావిలో పడ్డప్పుడే వస్తాయి డిస్కషన్స్. దాని తర్వాత రైల్వే యాక్సిడెంట్లు జరిగినప్పుడే గేట్ల గురించి డిస్కషన్స్ వస్తాయి. తర్వాత మనం జనరల్గా దాని మీద ఇటువైపు డిస్కషన్లు కూడా ఉన్నాయి, అటువైపు చర్యలు కూడా ఉన్నాయి. కాబట్టి అట్లా కాకుండా మేము కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్తాం. కన్సర్న్ డిపార్ట్మెంట్లు అందరూ కూడా చర్యలు తీసుకునే విధంగా ఉండబోతాయని చెప్పి భావిస్తాం. ఈ బోరుబావులు చాలా ఒకటి కాదు, మనకి ఎన్నో చూస్తూ ఉన్నాం. కానీ ఆ క్షణంలో స్పందిస్తాం, తర్వాత మర్చిపోతున్నారు దాని గురించి. కానీ ఆ ప్రభుత్వాలు, మీరు ఇందాక అన్నారు, మీరు ఇతరాతరుల మీద బోర్డంత ఖర్చు పెడుతున్నారు, దీన్ని శ్రద్ధ వహిస్తున్నారని. కానీ వీటి మీద కూడా ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే ఆ పడినప్పుడు ఆ బాబుని తీయటం కోసం యుద్ధ ప్రాతిపదికన ఎంతో డబ్బు వ్యత్యాసం చేసి ఆ బాలుని తీసే పరిస్థితి చేస్తున్నారు. అలాంటి కలగకుండా ఉండాలంటే ముందుగానే దీని మీద ఒక కమిటీ వేసి, దీని మీద సీరియస్గా ఒక మీటింగ్ వేసి
ఒక యాక్షన్ అంటూ ఏమీ తీసుకుంటలేదు. ఇలా జరిగినప్పుడు సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్కి అని చెప్పన్నారు. ఆ రెవెన్యూ పరిధిలో రెవెన్యూ వాళ్ళు ఈయనకి ఏదైనా జరిగితే దీనికి మీరు బాధ్యులని చెప్పి వహించి దాని మీద గట్టిగా చేసి దానికి ఒక కొంత ఫండ్ కూడా ఈ ప్రభుత్వాలు అలాట్ చేయాలండి. ఎందుకంటే ఇది మీరు ఇందాక చెప్పారు ఏదో కప్పు బిగించాలని, వీళ్ళు ఏం చేస్తున్నారంటే బోర్ వేస్తున్నారండి. ఆ బోర్ వేసి ఆ పైప్ కూడా తీసుకుపోతున్నారు. ఇంత నీళ్లు పడకపోతే ఆ పైప్ తీసుకుపోతే ఓన్లీ ఆ బెజ్జమే ఉంటుందండి అక్కడ. ఆ రంధ్రానికి మరి కప్పేది ఎట్లా అని మట్టి పోస్తే పోతా ఉంటుంది మట్టి, కానీ అది నిలబడదు. దాని మీద ప్రభుత్వాలు ప్రత్యేకంగా స్పందించి దీన్ని ఒక నిర్ణయం తీసుకుని దీన్ని ఏ రకంగా కప్పాలి అనేది ఇప్పటివరకు కూడా ఆచరణలో పెట్టలేదు. ఏం చేస్తారండి అధికారులు, ఏం చేస్తారు? అధికారులకి ఎలా చేస్తాడండి ఆయన? దానికి ఏదైనా ఫండ్ ఏదో ఎలికేషన్ పెట్టాలి కదండి. ఏ ప్రభుత్వం అయినా సరే ఫండ్ లేకుండా అతను ఎలా పూడుస్తాడండి? అది వాళ్ళ మామూలు మీరు ఇప్పుడు చూడండి, ఆ బోర్బాబు మీరే చూపిస్తున్నారు, దాంట్లో పైప్ అన్నది లేదు, మొత్తం పైప్ తీసుకుపోయాడండి అతను. అది అలా ఉండిపోయిందండి. అంచేత దాని మీద ప్రభుత్వాలు స్పందించి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇంత డబ్బు మీరు కేటాయిస్తున్నాం, దాన్ని ఏదన్నా మీరు ఆ రైతుతో పూడిపించండి, లేదంటే మీరన్నా పూడ్చే కార్యక్రమం చేయాలని తీసుకోకపోతే ఇవన్నీ కూడా ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. దీని మీద పెద్ద ఎత్తున చర్య తీసుకోవాలని చెప్పి. విష్ణు గారు, నిన్న నల్గొండ జిల్లాలో జరిగిన ఘటన గురించి మీకు తెలిసే ఉంటుంది. వాస్తవంగా ఇలాంటి పరిణామాలు, ఇలాంటి ప్రమాదాలు ఎందుకు దారితీస్తున్నాయి, ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలు ఏంటి, అసలు ప్రభుత్వాలు సరిగా పట్టించుకోకపోవడం, లేకపోతే ప్రభుత్వాలు ఆదేశించిన దిగువ స్థాయిలో సరిగా వాటిని అమలు చేయకపోవడం, అధికారులు పూర్తి స్థాయిలో భాగస్వామ్యం తీసుకోకపోవడం తదితర కారణాలను చెప్పుకోవచ్చా? మిత్రుడు జీవన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. ఏంటంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అధికారులు స్పందిస్తారు, ప్రభుత్వాలు స్పందిస్తాయి, తర్వాత మళ్ళీ ఆ అంశాన్ని సీరియస్గా తీసుకోవు. కనీసం మన ఈ మధ్య కాలాల్లో ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎక్కువ స్పందిస్తుంది అలాంటి సంఘటనలు జరిగినప్పుడు. నేను అభినందిస్తున్నా, ప్రత్యేకంగా సాక్షి టీవీని కూడా అభినందిస్తున్నా. అయితే ఒకటి స్పష్టంగా ప్రభుత్వం ఒక చట్టం చేయాలి. ఎవరైతే బోర్ రిగ్ యజమాని ఎవరైతే ఉన్నారో, ఒకవేళ అతను బోర్ వేసిన సందర్భంలో వాటర్ పడకపోతే ఆ రిగ్ యజమానే బాధ్యత వహించాలి. నీళ్ళు పడినప్పుడు ఇంకా బోర్ ఎందుకు, కాబట్టి దాన్ని క్లోజ్ చేయడం. 2, లేదా రైతును బాధ్యులు చేయడం, లేదా ఆ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి విఆర్ఓ కానీ లేకపోతే విలేజ్ సెక్రటరీలు ఎవరైతే ఉంటారో వాళ్ళను దాన్ని ఖచ్చితమైనటువంటి బాధ్యులు చేస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఎందుకంటే రైతులు కూడా 30,000, 40,000, 50,000 పెట్టి బోరేసిన తర్వాత 1 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ వచ్చిన తర్వాత రైతును కూడా మనం తప్పు పెట్టేయలేదు. ఎందుకంటే రేపు ఏమైనా వర్షాలు వస్తాయేమో, లేదా దగ్గరలో ఉన్న చెరువుల్లో కానీ నీళ్ళు వస్తాయేమో, వచ్చిన సందర్భంలో నా బోరు నేను ఉపయోగించుకోనటువంటి ఒక ఆశ. ఇది బోర్లు అనేటువంటిది జూదంలాగా తయారైపోయింది. కాబట్టి భూగర్భ జలాలు రోజు రోజుకు అట్టడుగుతున్న సందర్భంలో రైతు అప్పు సప్పు తన బంగారు రుణాలు తాకట్టు పెట్టి బోర్ వేసుకొని ఒకసారిగా దాన్ని బోర్ను పూడ్చేయమంటే మానసికంగా సిద్ధం కాడు. దానివల్ల ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రైతును అవేర్నెస్ క్రియేట్ చేయాలి, బోర్ రిగ్ యజమానులను దీనిలో బాధ్యులు చేయాలి, సంబంధిత విఆర్ఓలను బాధ్యులు చేయాలి. ఎక్కడైనా ఇట్లా సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ సంఘటనలు పునరావృతం కాకోకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైనా సరే మిత్రుడు జీవన్ రెడ్డి గారు చెప్పినట్లు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ప్రభుత్వం స్పందించి ఇలాంటి సంఘటనలు ఇంకా విరివిరిగా జరుగుతాయి. కారణం ఏంటంటే అనేక చోట్ల బోర్లు వేసేటువంటి సాంప్రదాయం పెరిగిపోతుంది. భూగర్భ జలాలు 300 నుంచి 1000 అడుగుల లోపలికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అయ్యేటువంటి ప్రక్రియ. కాబట్టి ఖచ్చితమైనటువంటి చట్టం, కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తే చిన్న చిన్నల యొక్క జీవితాలు అభాగ్యులు కాకోకుండా ఆ జీవితాలను కాపాడేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో సాక్షి మీడియా అవసరమైతే ఇంకా కొంత మీరే ముందుకు వచ్చి, సాక్షి టీవీ ముందుకు వచ్చి కొంచెం ప్రభుత్వాలను దీంట్లో ఇన్వాల్వ్ చేసి కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ప్రత్యేకమైన చర్చలు పెట్టి ప్రభుత్వాన్ని భాగస్వాములు చేసి నిర్ణయం తీసుకునే విధంగా మీరు కూడా ముందుకు రావాలని శ్రీహరి గారు మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. విష్ణు గారు, గతంలోనే సాక్షి మీడియా గ్రూప్ ఇలాంటి ఖాళీగా ఉన్న బోరు బావులను మూసేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. ఇవాళ నల్గొండ జిల్లాలో కూడా కొన్ని వేల ఖాళీ బోరు బావులను కూడా మూసేయటం జరిగింది. మీ సూచన పరిగణలో తీసుకుంటే ఇక మల్లిరావు గారు. సార్, ఈ బోరు బావుల్లో పడి చిన్నపిల్లలు చనిపోవటం అనేది ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయిన సందర్భం ఉంది. మామూలుగా రైతులు వాళ్ళ కుటుంబం పిల్లలందరితో పోయి పొలాల్లో పనిచేసుకునేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి దీని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్తో ముఖ్యంగా ఒక బాధ్యత ఒప్పచెప్పినట్టయితే వాళ్ళు బాధ్యతాయుతంగా ఎంఆర్ఓ దగ్గర నుంచి కింద విఆర్ఏ దగ్గరికి వాళ్ళు వీటిని ఒక కార్యక్రమం మిషన్ కాకతీయ ఏ రకంగా అయితే చెరువులు తవ్వాలని పెద్ద ప్రచారం చేసి
దాని మీద కార్యక్రమం తీసుకోవటానికి ప్రయత్నం చేశారు. ఆ రకంగా ఇది కూడా ఈ బోరులు పూర్తి చేసేదానికి ఒక పేరు పెట్టి దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తే భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటుంది. అయితే బోర్లు వేయకుండా ఉండటం అనేది సాధ్యమయ్యేది కాదు. రైతులను ఖాళీగా వదిలిపెట్టి నీళ్లు పడకుండా ఉన్న వాటిని అట్లనే వదిలిపెట్టడం కాకుండా దాన్ని పూర్తి చేసేటటువంటి కానీ దాని మీద రాళ్ళు పెట్టడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. వీటిని వెంటనే తీసుకుని ఉంటే పిల్లలకి మనం ఆపటానికి వీలు ఉన్నటువంటి మరణాలనే తప్పనిసరిగా ఆపేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఈ బోరుబావుపై వచ్చిన కొన్ని సూచనలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తదితర అంశాలు కూడా చర్చిద్దాం.